హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గాదామతోటి తెలుగు ఛానల్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే కొబ్బరి పచ్చడి అండి. చాలా చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఈ పచ్చడి. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే అంత కమ్మగా ఉంటుంది. అలాగే చపాతీలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, దోశకు కానీ, అలాగే దెబ్బ రొట్టి చేసుకుంటాం కదండి, దాంట్లో కానీ చాలా చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చూపించేస్తాను, చూసేసేయండి. ఆయిల్ వేసానండి కళాయిలో. ఆయిల్ వేడైన తర్వాత నేను తీసుకున్న కొబ్బరికి సరిపోను నేను పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు పచ్చిమిరపకాయలు వేసుకోండి, మీరు ఎంత కారం తినగలుగుతారో అంత. ఆ తర్వాత ఒక గుప్పిడు అయితే నేను పుదీనా వేసుకున్నానండి. చక్కగా ఈ రెండు కలిపి ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా వేగిపోవాలి, అలాగే పుదీనా కూడా కొంచెం వేగాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా వేగితే సరిపోతుంది. అట్లాగే అవి వేగిన తర్వాత 2 టమాటాలు అయితే ఇట్లా కట్ చేసేసి అవి కూడా వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి ఇలా కలిపేస్తున్నాను. టమాటాలు కూడా మగ్గిపోవాలన్నమాట. ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తానండి. మూత పెడితే త్వరగా మగ్గిపోతాయి కదా టమాటాలు. చూద్దామండి, మూత పెట్టేసేసి. మూత పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి మళ్ళీ మూత ఓపెన్ చేసి చూద్దామండి. చూసారు కదా, టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయినాయి, అన్నీ కూడా వేగిపోయినాయి అనమాట. పుదీనా పచ్చిమిరపకాయలు అన్నీ కూడా చక్కగా వేగిపోయినాయి. ఈ విధంగా వేగిన తర్వాత కొబ్బరి ముక్కలండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత స్టవ్ ఎక్కువసేపు అయితే ఉండకూడదండి, ఆ కొబ్బరిలో ఉన్న కమ్మదనం అనేది పోతుందనమాట. స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట. కొబ్బరి ముక్కలు వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఇదిగోండి ఇలా కలిపేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసేసి చింతపండు, దీనికి సరిపోను మనం ఎంత తీసుకుంటున్నామో పచ్చడి దానికి సరిపోను మనం ఇట్లా చింతపండు కూడా వేసేసుకున్నానండి. చూసారు కదా, వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఆ వేడికి మగ్గిపోతుందండి చింతపండు కూడా. చూసారు కదండి, ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి. మీరైతే కొబ్బరి ముక్కలు వేయటంలోనే స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి. ఫ్రై అయితే చేయొద్దు, కొబ్బరి ముక్కలు కమ్మదనం అయితే పోతుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత నేను అన్నీ కూడా జార్లో వేసేసుకున్నాను. అలాగే మన టేస్ట్కి తగ్గట్టు గల్లుప్పు వేసాను, జీలకర్ర కూడా వేసానండి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుందాము. జీలకర్ర నేను 1 స్పూన్ వేసానండి, కొంచెం కొంచెంగా వేసాను, అందుకే మీకు అన్నిసార్లు వేసినట్టు కనపడుతుంది. ఇప్పుడైతే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసాను అనమాట. ఇప్పుడు మనం గ్రైండింగ్ చేసుకొద్దామండి. చూసారు కదా, ఈ విధంగా కచ్చిపిచ్చిగా గ్రైండింగ్ చేసుకున్నాం కదండి. కొంచెం వాటర్ అండి, ఎక్కువ వాటర్ పోయొద్దు. చూసారు కదా, నేను ఒక హాఫ్ గ్లాస్ కంటే తక్కువే పోసాను అనమాట. చూసారు కదండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మనం ఈ పచ్చడి అనేది మెత్తగా గ్రైండింగ్ చేసుకొద్దామండి. మరీ పేస్ట్ అవ్వకూడదండి. ఇక్కడ నేను వీడియోలో చూపించాను కదండి, ఆ విధంగా గ్రైండింగ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ అయితే కూడా అంత బాగుండదు అనమాట. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదని ఒకసారి చూసుకోండి. తర్వాత తాలింపు పెట్టేసుకుందామండి. నేను ఒక చిన్న కళాయి పెట్టుకున్నాను, దాంట్లో ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలండి కచ్చిపిచ్చిగా ఇట్లా దంచుకొని వేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందామండి. చూసారు కదా, కరివేపాకు కూడా వేసేసాను. ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకుందామండి. చూసారు కదా, కరెక్ట్గా వేగాలన్నమాట. ఇదిగోండి, చూసారు కదా, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ తాలింపుని మనం పచ్చడిలో వేసుకొని ఒకసారి ఇట్లా కలిపేసుకుందామండి. ఈ పచ్చడి అయితే వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తినండి, అంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుందండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్